ఇప్పుడు మనం జంతువుల నుండి ఆహారోత్పత్తిలో భాగంగా మత్స్య సంవర్ధనం గురించి మనం తెలుసుకుందాం. మత్స్య సంవర్ధనం ఓకేనండి, చేపల పెంపకం అంటారు. ఓకేనా? కనుక చేపల పెంపకం మత్స్య సంవర్ధన యొక్క అధ్యయనాన్ని ఏమంటారు అంటే పిసికల్చర్ అంటారు. పిసికల్చర్ ఓకేనా. పిసికల్చర్ అంటే మత్స్య సంవర్ధనం అని అర్థం. తర్వాత ఇక్కడ బ్లూ రెవల్యూషన్ అర్థమైందా? ద ఇంక్రీజ్డ్ ప్రొడక్షన్ ఆఫ్ ఫిష్ ఈస్ కాల్డ్ బ్లూ రెవల్యూషన్. ఓకేనా. చేపల ఉత్పత్తిని పెంచటాన్ని బ్లూ రెవల్యూషన్ అంటారు. పాల ఉత్పత్తిని పెంచటాన్ని ఏమంటారు? వైట్ రెవల్యూషన్ అంటారు. గుడ్ల ఉత్పత్తిని పెంచటాన్ని సిల్వర్ రెవల్యూషన్ అంటారు. అలా అన్నమాట. తర్వాత మనం చూస్తే మత్స్య సంవర్ధనంలో ఓకేనా, సముద్రపు చేపలేంటి, మంచినీటి చేపలేంటి అనేవి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక సముద్రపు చేపలు మొట్టమొదటిగా మ్యూరికల్స్, బాంబే డక్, సార్డైన్స్, క్యాట్ ఫిష్, ట్యూనా. మరొకసారి రిపీట్ చేస్తున్నాను. మ్యూకరిల్స్, బాంబే డక్, ఓకేనా. తర్వాత సార్డైన్స్, క్యాట్ ఫిష్, ట్యూనా ఇవి సముద్రపు చేపలు. తర్వాత మంచినీటి చేపలు మనందరికి బాగా తెలుసు. కొర్రమీను, ఓకేనా. జల్లను కట్లాస్ అంటారు. జల్లని ఏమంటారు? కట్లాస్ అంటారు. గుర్తుపెట్టుకోవాలి ఇది. కొర్రమీను, జల్ల లేదా కట్లాస్. బొచ్చే, మోసుని రోహు అంటారు. మోసుని ఏమంటారు అంటే రోహు అంటారు. తర్వాత తాటాకు, బురదమట్టను మృగిల్స్ అంటారు. మిర్గిల్స్ అంటారు. బురదమట్టను ఏమంటారు? మిర్గల్స్. గుర్తుపెట్టుకోవాలి. జల్లని కట్లాస్, మోసుని రోహు, బురదమట్టని మిర్గల్స్ అని అంటారు. ఓకేనా. తర్వాత మనం చూసినట్లయితే మన సముద్రపు చేపలు, మంచినీటి చేపలు అయిపోయాయి. తర్వాత ఒకే కుంటలో అనేక రకాల చేపలను పెంచటాన్ని ఏమంటారు అంటే సమ్మిళిత చేపల పెంపకం అంటారు. సమ్మిళిత చేపల పెంపకం. ఓకేనా. దీన్నే కాంపోజిట్ ఫిష్ కల్చర్ అంటారు. ఓకేనా. అంటే ఏంటి? ఒకే కుంటలో లేదా ఒకే చెరువులో అనేక రకాల చేపలను పెంచడాన్ని సమ్మిళిత చేపల పెంపకం అని అంటారు. ఓకే. ఈ విధంగా పెంచడం వల్ల చేపలకు ఆహారం గురించి పోటీ అనేది ఉండదు. ఓకేనా. అందుకని ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ రాసాం. జల్ల అంటే ఏంటి? కట్లాస్ ఉపరితల భాగంలో చెరువు యొక్క లేదా కుంట యొక్క ఉపరితలంలో అది జీవిస్తూ ఉపరితలంలో ఉంచబడిన ఆహారాన్ని అది సేకరిస్తుంది. ఓకేనా. మోసు అంటే రోహు మధ్య భాగంలో నివసిస్తుంది. మధ్య భాగంలో ఉన్న ఆహారాన్ని అది తింటుంది. తర్వాత బురదమట్ట, దీన్నే మిర్గల్స్ అంటారు. ఇది అడుగు భాగంలో జీవిస్తూ అడుగు భాగంలో ఉన్నటువంటి ఆహారాన్ని తిని జీవిస్తుంది. కనుక ఒక్కొక్క రకం చేప ఒక్కొక్క భాగంలో ఉంటుంది. ఉపరితలంలో జల్లలు, మధ్య భాగంలో మోసు, అడుగు భాగంలో బురదమట్ట ఉంటాయి. కాబట్టి బురదమట్ట మధ్య భాగానికి వెళ్ళదు, మోసు కింద భాగానికి రాదు. ఎవరి భాగంలో వారి జీవిస్తూ ఉండటం వల్ల చేపలకి ఆహారాన్ని గురించినటువంటి పోటీతత్వం ఉండదు. కాబట్టి వాటికి సరిపడా ఆహారము అవి తీసుకుని చక్కగా పెరిగి ఓకేనా ప్రొడక్షన్ అవి ఇస్తాయి అన్నమాట. ఓకేనా. తర్వాత మనం చూస్తే చేపలలో ఏముంటుంది అంటే 15 నుండి 20% ప్రోటీన్లు ఉంటాయి. ఫిషెస్ ఆర్ కాల్డ్ చీఫ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్. అంటే చీఫ్ అంటే ఏంటి? చాలా తక్కువకే మనకి చేపలు దొరుకుతాయి. ఓకేనా. మటన్ అనుకోండి కేజీ 1000 రూపాయల పైనే ఉంటుంది. ఓకే. చికెన్ కూడా చాలా కాస్ట్ ఉంటుంది. అయితే చేపలు చాలా తక్కువ ధరకు దొరుకుతాయి. అందువల్ల వాటిలో ఎక్కువ ప్రోటీన్లు మనకు దొరుకుతాయి. చేపలు తక్కువ ధరకు దొరుకుతాయి, అయితే వాటిలో ఎక్కువ శాతంలో ఉంటాయి? ప్రోటీన్లు ఉంటాయి. అర్థమైందా? తర్వాత చేపల్లో ఏడి విటమిన్స్ ఉంటాయి, డి విటమిన్స్ ఉంటాయి. అసంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి అనమాట. ఓకేనా. సంతృప్త కాదు, అసంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి కనుక ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. కనుక డాక్టర్స్ చేపలను ఎక్కువగా తినమని సజెస్ట్ చేస్తారు. అర్థమవుతుందండి అది. తర్వాత మనం చూస్తే చేపల పెంపకానికి అనువైన జల వనరులు ఎంత శాతం ఉన్నాయి అంటే భూభాగం మీద 0.48 చదరపు కిలోమీటర్లు, 0.48 చదరపు కిలోమీటర్ల ఓకేనా వైశాల్యంలో ఒకే చేపల పెంపకానికి అనువైనటువంటి జల వనరులు వ్యాపించి ఉన్నాయి. తర్వాత మనం చూస్తే మంచినీటి చేపల్ని మరియు సముద్రపు నీటి చేపల్ని కలిపి పెంచడాన్ని ఏమంటారు అంటే ఆక్వా కల్చర్ అంటారు. ఆక్వా కల్చర్ అంటే సముద్రపు చేపలు మరియు మంచినీటి చేపలు రెండింటినీ కూడా ఒకే కొంటలో కలిపి పెంచుతారు అనమాట. దానిని ఆక్వా కల్చర్ అని అంటారు. అర్థమవుతుందా? తర్వాత మనం చూసినట్లయితే
సముద్రపు ఉత్పత్తులలో సముద్రపు కలుపు అదనపు ఆదాయ వనరు. ఓకేనా, సముద్రం నుండి మనకు చేపలు దొరుకుతాయి, అది ఓకే. అయితే సముద్రపు ఉత్పత్తుల నుండి మనకి ఇంకా ఏం దొరుకుతాయి? సముద్రపు కలుపు దొరుకుతుంది. దీన్ని సీ వీడ్ అంటారు. ఏమంటారు చెప్పండి? సీ వీడ్. ఓకేనా, సీ వీడ్ అనేది ఆదాయ వనరుగా మనకి ఉపయోగపడుతుంది. ఓకేనా, ఈ సముద్రపు కలుపును పశువులకు దానాగాను, కోళ్లకు ఆహారంగాను, మరియు పంట పొలాలలో ఎరువుగాను దీనిని మనము ఉపయోగించవచ్చు. ఓకేనండి. ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు సముద్రపు కలుపు ఓకేనా ఎక్కువగా ఎక్కడెక్కడ ఉంటుంది అంటే మన్నార్, సింధు శాఖ, చిల్కా సరస్సు, కృష్ణ, గోదావరి, సుందర్బన్ ఓకేనా డెల్టా ప్రాంతాల్లో, లక్షద్వీపులు, అండమాన్ నికోబార్ దీవులు మరియు గుజరాత్ కచ్ ప్రాంతాలలో సముద్రపు కలుపు దొరికేటటువంటి ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. మరొకసారి మన్నార్, సింధు శాఖ, చిల్కా సరస్సు, కృష్ణ, గోదావరి, సుందర్బన్ డెల్టా, తర్వాత లక్షద్వీపులు, తర్వాత అండమాన్ నికోబార్ దీవులు, గుజరాత్ లోని కచ్ ప్రాంతాలలో ఎక్కువగా ఈ యొక్క సముద్రపు కలుపు లేదా సీవీడ్ అనేది ఎక్కువగా దొరుకుతుంది. ఇంతకు ముందు మనం చెప్పాము సీవీడ్ దేనికి ఉపయోగపడుతుంది? పశువులకు దానాగా, ఓకేనా, కోళ్ళకు ఆహారంగా, తర్వాత ఎరువుగా కూడా ఇది ఉపయోగపడుతుంది. ఓకేనండి. తర్వాత మనము అగార్ అనేటువంటి కలుపును ఓకేనా పరిశ్రమలలో ఫైకో కొల్లాజన్ గా ఉపయోగిస్తారు. ఓకేనా, ఫైకో కొల్లాజన్ గా పరిశ్రమలలో ఫైకో కొల్లాజన్ గా ఉపయోగించేటటువంటి కలుపు ఏంటి అంటే అగార్. ఓకే, నెక్స్ట్ సముద్ర జలాల్లో మనకి చేపలు దొరుకుతాయి, వాటి గురించి మనం ముందు చెప్పుకున్నాం. అయితే సముద్ర జలాలలో ప్రాముఖ్యం కలిగినటువంటి ఇతర జాతులు ఏంటి అనేవి మనం ఇక్కడ చూద్దాము. ముల్లెట్స్. ఓకేనా, ముల్లెట్స్, బేట్ కి పెరల్ స్పాట్స్ గుర్తుపెట్టుకోవాలి. ముల్లెట్, బేట్ కి పెరల్ స్పాట్స్. ఆల్చిప్పలు, గవ్వ పురుగులు, పీతలు, రొయ్యలు. ఓకేనా, ఆల్చిప్పలు, గవ్వ పురుగులు, పీతలు, రొయ్యలు ఇవన్నీ కూడా మనకు సముద్ర జలాలలో సముద్రంలో దొరికేటటువంటి విషయాలు. ఓకేనండి. కాబట్టి జంతువుల నుండి ఆహారోత్పత్తి అనేటువంటి లెసన్ కంప్లీట్ అయ్యింది. తర్వాత వీడియోలో నేను కొత్త టాపిక్ తో మీ ముందుకు వస్తాను. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి. తప్పకుండా మీకు మంచి కంటెంట్ అందిస్తానని మీకు ప్రామిస్ చేస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్.